అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాల సమయం మందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిస్తున్న ఒక ఆజ్ఞ ఏంటి అంటే, దేవుని యొద్దకు వచ్చి నేర్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తూ, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి అంటున్నాడు. ఇక్కడ రెండు మాటలు, నేర్చుకోవాలి, రెండోది దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్తే ఆటోమేటిక్గా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన జ్ఞాన సంపన్నుడు. జ్ఞానము అంటేనే ఆయన. జ్ఞానమునకు ఉదాహరణే దేవుడుగా బైబిల్ గ్రంథంలోనే మనం సెలవిస్తాం. ఆయన యొక్క జ్ఞానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ సృష్టిని చూస్తే ఆయన జ్ఞానం అర్థమవుతుంది. ఆయన ఎంత జ్ఞానవంతుడు. ఈ లోకంలో ఒక కట్టడను మనం నిర్మించాలంటే ఎంత జ్ఞానం అవసరం. ఎంత చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు అందరూ కలిసి ఒక కట్టడాన్ని నిర్మిస్తారు. కానీ దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిదంటే, కలుగు గాక అంటే సృష్టిని కలిగింది, అది ఆయన యొక్క జ్ఞానం. సూర్యుడు ఈ లోకంలో కట్టడాలు కట్టాలంటేనే కొన్ని రోజులు సరిపోతుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటేనే కొన్ని రోజులు సమయం పడుతుంది. ఇంట్లో ఒక వంట చేయాలంటేనే కొన్ని నిమిషాలు, ఒక గంటలు పడుతుంది. కానీ దేవుడు ఈ సృష్టినంతటినీ చేశాడు. అక్కడే అర్థమవుతుంది ఆయన యొక్క జ్ఞానం ఎంత జ్ఞాన సంపన్నుడో. సూర్యుడిని కలుగుగాక అంటే ఆయన ఏం కట్టలేదు, ఆయన ఏం నిర్మించలేదు, ఆయన ఏమి చేతులతో జస్ట్ ఆయన మాట ద్వారా, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఎంత జ్ఞానమో. సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, నక్షత్రాలు ఉండాలి, ఆకాశము, భూమి, మళ్ళీ భూమిలో కూడా సూర్యుడు, చంద్రుడు, సముద్రము, నదులు, సరస్సులు, పక్షులు, జంతువులు, కొండలు, పర్వతాలు, ఎంత జ్ఞానము ఆయన. మరి అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే ఎంత జ్ఞానం వస్తుంది మనకి. మరి ఎక్కడున్నారు ఆయన అంటే, వాక్య రూపంలో మన మధ్యలో ఉన్నారు. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఆ మాట మనందరికీ తెలుసు. యోహాను సువార్తలో మనము జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్తలో కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. 14వ వచనం, మొదటి అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఏ వాక్యము? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరమును అమర్చుకొని మన మధ్యలో నివసించెను. మన మధ్యలో నివసించి ఆయన చనిపోయి తిరిగి లేచెను. ఆయన జ్ఞానం అలాంటిది. ఆ జ్ఞానమైన వాక్యాన్ని మనకి దేవుడు దయచేశాడు. ఆ వాక్యాన్ని చదువుట ద్వారా, ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నట ద్వారా, ఆ వాక్యాన్ని నెమరువేయుట ద్వారా, ఆ వాక్యాన్ని మన మనసుల్లో ఉంచుకున్నట ద్వారా, ఆ వాక్యాన్ని గుర్తు చేసుకున్నట ద్వారా, దినదినము ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకున్నట ద్వారా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి అంటే ఎలా నేర్చుకుంటామంటే, ఆయన ఎక్కడ స్వరూపముగా ఆకారంగా ఎక్కడ మనకి రక్తమాంసలతో లేడు కదా. ఎక్కడ నేర్చుకుంటామంటే ఆయన వాక్యమే మనకొక జ్ఞాన సంపన్నత. ఆయన వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన వాక్యమే మనల్ని పాపము నుండి విడుదల కలిగిస్తుంది.
ఆయన వాక్యమే మనకి పరలోకాన్ని దయచేస్తుంది. ఆయన వాక్యమే మనల్ని సత్య మార్గంలోకి నడిపిస్తుంది. ఆయన వాక్యమే జీవ మార్గం. ఆ వాక్యమే మనల్ని నడిపించి బలపరుస్తుంది. ఆ వాక్యము బలహీనలను బలపరుస్తుంది. ఆ వాక్యము శక్తినిస్తుంది. ఆ వాక్యం ప్రోత్సహిస్తుంది. ఆ వాక్యం మనల్ని దీవిస్తుంది. ఆ వాక్యం మనల్ని అభివృద్ధి పరుస్తుంది. ఆ వాక్యం మనల్ని తోడుగా ఉంటుంది. ఆ వాక్యం మనల్ని కాపుదలుగా ఉంటుంది. ఆ వాక్యం మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఈ ఉదయకాల సమయమందు మనం చేస్తుంది కూడా అదే. ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఎక్కడ ఉన్నా సరే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మన ఇంటి దగ్గరికి దేవుడు నడిపిస్తున్నాడు. మనం ఉంటున్న ప్రాంతానికే నడిపిస్తున్నాడు. ఆయన యొక్క వాక్య జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఆయన ఒక గొప్ప అవకాశాన్ని ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాల ద్వారా సంఘాలకు వెళ్తుంటే సంఘములో ఆయన వాక్యం ప్రకటించబడుతుంది. తద్వారా ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మనందరం వెళ్ళి సంఘంగా కూడుకొని ఆయన సమక్షంలో మనం చేరినప్పుడు ఆయన మన మధ్యలో ఉంటాడు. కాబట్టి ఆ విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యము ఆ భక్తుల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యము విని, చెప్పేది మనుషులే కానీ వాక్యం చెప్తుంది దేవుని గురించి కాబట్టి ఆ వాక్యము ప్రకటించబడినప్పుడు సంఘములలో, కూడికలలో, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యము విని మనము నేర్చుకుంటున్నాం. అదే దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకొచ్చి నేర్చుకొనడి. నేర్చుకుంటే ఏమవుతుంది? ఒక విషయం చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనములో మనం చూసినట్లయితే, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిన నిలిచి ఉండగా యెహోవా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని. ఏం నేర్చుకోవాలి? దేవుని యందు భయపడే విషయంలో నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నేర్చుకోవాలి నిజమే, అది దేవుని యందు భయపడే విధమైన నేర్పుని నేర్చుకోవాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఇజ్రాయిల్ అందరినీ పిలిపించి ఇట్లను, ఇజ్రాయిల్ వార్లారా, నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువండి. ఏం నేర్చుకోవాలి? దేవుని వాక్యం. ఇక్కడైతే చెప్పుచున్న కట్టడలు, విధులు అని ఉంది. ఆ విధులు, ఆ కట్టడలే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ఆ నేర్చుకున్న వాక్యాలు అనుసరించాలి. దేవునికి భయపడే విషయాలు మనము నేర్చుకోవాలని ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండంలో కూడా మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయం 23వ వచనంలో, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు భయపడ నేర్చుకొనున్నట్లు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తను బ్రతుకు దినములన్నుట ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే దేవుని వాక్య కట్టడలను అనుసరించి దేవుని వాక్య క్రమం ప్రకారం నడవాలంటే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకొచ్చి నేర్చుకొనుడి, నేర్చుకొనుడి, నేర్చుకొనుడి. అనేక మాటలు వీటి గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 119వ కీర్తన 73వ వచనంలో మనం చూస్తే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయమని కీర్తనాకారుడు అంటున్నాడు. అక్కడే 71వ వచనంలో చూస్తే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు అనే మాటను చూస్తున్నాం. అక్కడే 7వ వచనంలో చూస్తే, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు అనే చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, కీడు చేయటమని మేలు చేయ నేర్చుకొనుడి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అంతా మేలు చేయమనే కోరుతుంది. మేలు చేయమనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం, దేవుడిచ్చిన కట్టడల ప్రకారం మనం దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకొని మేలు పొందుదాము. ఆయన కట్టడల ప్రకారం అనుసరిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, వందనములైనా. మీ యొద్దకు వచ్చి నేర్చుకోమన్నారు. మీ వాక్యాన్ని నేర్చుకున్నట్టు ద్వారా మాకు దీవెన, ఆశీర్వాదకరం నాయన. అట్టి క్రమంలో మమ్మల్ని ఉంచినందుకు
మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.